ఈ ఫిల్మ్ ద్వారా తెలియపరిచిన వివరాల ఉద్దేశం చికిత్స గురించి కాదు, లేదా ఇది ఆరోగ్యం గురించి, లేదా దీని ఒక మందులా వాడకూడదు. ఈ వీడియో ద్వారా ఎటువంటి చికిత్స వాగ్దానం ఇవ్వబడలేదు. ఈ బయోటోరియం ప్రొడక్ట్స్ కి ఎటువంటి గ్యారంటీ వారంటీ ఇవ్వబడలేదు. ఈ ఫిల్మ్ ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అడ్వైస్ లేకుండా ఏవి చేయకూడదు. కావాలంటే మీరు వాడుకోవడానికి ముందు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. Information provided through this film is not intended to render medical or professional services and should not be used for diagnosis or as a substitute for any healthcare medicines or products. eBiotorium does not make any therapeutic claims regarding the health benefits of our products. eBiotorium gives no guarantee or warranty, expressed or implied. Content in this film is not intended to substitute for the advice of doctors, and if required, one should consult their own doctor before use. హలో ఫ్రెండ్స్, నేను సాగర్ కుమార్ ఈ బయోటోరియానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మ్యాగ్నెటిజం గురించి, సైంటిఫిక్ అండ్ డెప్త్ గురించి తెలుసుకుందాం. దాని ఫ్రాక్షనల్ ఫిగర్ గురించి అర్థం చేసుకుందాం. ఈ రోజున ఈ మ్యాగ్నెటిజం గురించి ప్రపంచంలో అవేర్నెస్ లేదు. అసలు ప్రజలకి దీని గురించి ఏమీ తెలీదు. ప్రజలకి నాలెడ్జ్ తక్కువగా ఉంది. అలా ఉన్నందువల్ల ఈ మ్యాగ్నెటిజం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ తెలుసుకున్నా వేరే కన్ఫ్యూషన్స్ కూడా వస్తున్నాయి. సో ఇదొక అందమైన మ్యాగ్నెటిజం. ప్రపంచంలో మొదటిసారి మ్యాగ్నెటిజం గురించి ఫిలిం తీయబోతున్నాం. ఇందులో మ్యాగ్నెటిజం అంటే ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అందువల్ల ఈ ఫిలిం ని మీరు పూర్తిగా చూడండి, ప్రారంభం నుంచి చివరి వరకు. అప్పుడు మీ మనసులో ఉన్న కన్ఫ్యూషన్స్, సందేహాలు, భ్రమ ఇవన్నీ పోతాయి. ఈ రోజు మ్యాగ్నెటిజం గురించి మనం చూద్దాం. ఈ మ్యాగ్నెటిజం మన శరీరంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన బాడీ ఎలా మ్యాగ్నెట్ కి రెస్పాండ్ అవుతుంది, మన బాడీలో ఎలా వ్యాధి ఏర్పడుతుంది, హీలింగ్ ఎలా పనిచేస్తుంది, మన శరీరాన్ని మ్యాగ్నెట్ కి ఎలా గుణపరుస్తుంది, ఎలా పనిచేస్తుంది, బ్లడ్ సెల్స్ అంటే ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ అంటే ఏంటి, ఐరన్ అంటే ఏంటి, హీమోగ్లోబిన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూడబోతున్నాం. శరీరంలో వ్యాధి ఎలా ఏర్పడుతుంది, దాంట్లో ఉన్న పంచభూతాల గురించి తెలుసుకుందాం. మన శరీరం పంచభూతాలతో ఏర్పడింది, అది ఎలా పనిచేస్తుంది, దాని గురించి మనం సైంటిఫిక్ గా తెలుసుకుందాం. మన శరీరం ఫంక్షన్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెట్ మన శరీరంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సైంటిఫిక్ వేలో మీకు వివరిస్తాను. బయోమాగ్నెటిజం ఒక నేచురల్ ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ థెరపీ. బయోమాగ్నెటిజం మీకెప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు. ఇది మన బాడీని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రోజు మనం అర్థం చేసుకోబోయేది మన బాడీ లోపల ఏదైనా డిసీజ్, ఏదైనా డిస్ఫంక్షన్, ఏదైనా డిసార్డర్ ఇది ఏర్పడడానికి ఏంటి కారణం, మన శరీరంలో ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, ఎందుకు నొప్పులు వస్తున్నాయి, దీని గురించి మీరు ఆలోచించుండ్రు, అసలు మీకు అర్థమై ఉండదు. దాన్ని మీకు నేను సైంటిఫిక్ వేలో చెప్పబోతున్నాను. ఈ రోజు ఈ ఫుల్ వీడియో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో సైన్స్ యొక్క బయోమాగ్నెటిజం ఏంటో అర్థమయ్యేలా చేస్తుంది. మన ఎర్త్ అది హ్యూజ్ మ్యాగ్నెటిజం. దాంట్లోంచి నార్త్ పోల్, సౌత్ పోల్ అని హ్యూజ్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుద్ది. దాంతో పాటు ఈ బయో మ్యాగ్నెటిజం తో నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే, మన శరీరంలో ఒక వ్యాధి ఎందుకు ఏర్పడుతుందని. 99.9% causes of disease and disorder only due to lack of blood circulation and oxygen level. మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయ్యేటప్పుడు మీ బాడీలో డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్ తగ్గుద్ది. అండ్ ప్రపంచం మొత్తం ఇది ప్రూవ్ అయింది. మ్యాగ్నెటిజం గురించి చాలా బుక్స్ ఉన్నాయి. కోట్లాది పేజీల ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో ఉంది. దాంట్లో పర్మనెంట్ కన్క్లూషన్ ఒకటే. నేను బయోమాగ్నెటిజం గురించి మాట్లాడుతున్నా, అంటే నేచురల్ బయోమాగ్నెటిజం. నేచురల్ బయోమాగ్నెటిజం ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మీ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్స్ హెల్తీ. ఆర్గన్స్ హెల్తీగా ఉంటే బాడీ హెల్తీ. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ అప్పుడు ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ. ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ అప్పుడు బాడీ అన్హెల్తీ. బ్లడ్ సెల్స్ డెడ్, బాడీ డెడ్. ఇది చాలా సింపుల్. ఒకవేళ మన బాడీలో ఏదైనా వ్యాధి ఉంటే దాని రూట్ కాజ్ ని అర్థం చేసుకోండి. మీరు మీ బ్లడ్ సెల్స్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేనందువల్ల మీరు తలకిందులుగా నిలబడి డాన్స్ ఆడినా సరే, ఏం చేసినా సరే మీ శరీరంలో సమస్య సాల్వ్ అవ్వదు. ఒకవేళ సాల్వ్ అయినా కూడా అది టెంపరవరీయే. ఫ్రెండ్స్, ప్రపంచంలోని హెల్త్ సైన్స్ ని అర్థం చేసుకోవడానికి ముందు మీరు రెండు విషయాల్ని అర్థం చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ లోని ఆక్సిజన్ లెవెల్ మీకు అర్థం అవ్వాలి. అది తెలుసుకుంటేనే మీకు పెద్ద సమస్య తీరిపోతుంది. మనిషి తన శరీరంతో డబ్బు సంపాదిస్తాడు, తర్వాత డబ్బుని ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తాడు. ఎందుకంటే మీకే తెలుసు, మన శరీరంలో ఏ వ్యాధి అయినా బ్లడ్ సర్క్యులేషన్ గానీ ఆక్సిజన్ లెవెల్ గానీ తగ్గడం వల్లే ఏర్పడుతుంది.
సో మన బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవెల్ ని ఫోకస్ చేయాలి. మీకు ఒకవేళ వ్యాధి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టడం, ప్రజలకి సమాజానికి ప్రాబ్లమ్స్ ఇవ్వడం, డబ్బులు ఖర్చు పెట్టడం తెలివిగల పని కాదు. సింపుల్ గా మీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఆక్సిజన్ లెవెల్ ని పెంచుకోండి. అప్పుడు అంతా తానుగా రివర్స్ అవుద్ది. మ్యాగ్నెట్ మీ బాడీని హీల్ చేస్తుంది. భూమి ఒక మ్యాగ్నెట్, అందులోంచి నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుతుంది. అందువల్లే భూమి మీద సృష్టి ఇంకా ఉంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్ ఫుల్లీ డేంజరస్. మీరు దీన్ని పూర్తిగా చూడాలి. మా దగ్గర ఇంకా పార్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాం. ఇది పార్ట్ 1 వీడియో, దాని తర్వాత పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా వస్తూ ఉంటాయి. మేము మీకు బయోమాగ్నెటిజం గురించి ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దాంతో పాటు ఈ వీడియోస్ వేరే వేరే లాంగ్వేజెస్ లో కూడా ఉన్నాయి. సో ఇది మా మొదటి ప్రయత్నం. మేము డే బై డే ఇంప్రూవ్ చేస్తాం, అది మీకు ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. Please subscribe to eBiotorium Telugu. Ganla Chandrasekhar Goud eBiotorium Pickup Center owner, beside Maboob College, Padney Center, Secunderabad, Hyderabad. Thank you.